వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇళ్ల కూల్చివేతలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హైడ్రాను ఎత్తి పారేస్తామని కూడా కేసీఆర్ హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలపైన కేసీఆర్ కామెంట్ చేశారు. 15,000 ఇళ్లను కూల్చివేతకు ప్రయత్నం అంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే ఇల్లు కూల్చి రియల్ ఎస్టేట్ దందా చేయబోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసీలో కూల్చివేతలపైన కూడా కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నాడు 28,000 ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తామంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించడం, మీడియా పాజిటివ్గా వార్తలు ప్రసారం చేయాలని నాడు కేసీఆర్ విజ్ఞప్తి చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. అయితే నాటి కామెంట్స్ నేటి కామెంట్స్ను కలిపి ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. పదవిలో ఉంటే ఒక మాట, లేకపోతే మరో మాట అంటూ కూడా సెటైలు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది కేసీఆర్ కామెంట్స్. ఇందుకే కేసీఆర్ ఏమన్నారో ఓసారి విందాం. నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం మీద సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, హైడ్రాన్ తీసేయనన్నా, పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా ఇక జరాగు 5 నిమిషాలు అయితే అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే బద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు. ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దాన్ని కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి. ఈ 28,000 నాలాల మీద కట్టిన ఇది మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మూసీలో కూల్చివేతలపైన కూడా ఆయన కామెంట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో 28,000 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూల్చివేస్తామంటూ కూడా ఆయన గతంలో ప్రకటించారు. మీడియా కూడా దీన్ని పాజిటివ్గా వార్తలు ప్రసారం చేయాలని నాడు విజ్ఞప్తి చేసినటువంటి వైనం చూసాం. అయితే నిన్న జరిగినటువంటి సభలో కూడా మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల యొక్క ఇళ్లను కూల్చివేస్తుంది, ఇళ్లను కూల్చివేసి రియల్ ఎస్టేట్ దందాలకు చేపడుతుంది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 15,000 ఇళ్లను కూల్చివేతకు ప్రయత్నాలంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. మరి ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపైన కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని మీద విమర్శలు గుప్పించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. హైడ్రాకి సంబంధించి తీసుకున్నటువంటి చర్య మొత్తం కూడా సామాన్య పేద ప్రజలపైన పెరు భారాన్ని మోపేటువంటి దిశగా, వారిని బతుకును రోడ్డున పడేసేటువంటి దిశగా చేస్తుంది అంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. మేము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తి పరేస్తామంటూ కూడా కేసీఆర్ హెచ్చరించినటువంటి వైనాన్ని కూడా
మనం చూసాం. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి ఈ 2 కామెంట్స్ను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం నుంచి పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మొత్తం మీద మూసీ సుందరీకరణ పైన మాత్రం కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలను ఒకసారి విందాం. నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. ఎందుకు ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసినారో సమస్యను, ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. ఎందుకు ఇది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ మాట్లాడినటువంటి వైనం. సో రాష్ట్రంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల పేరిట చేపట్టినటువంటి నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో 28,000 ఇళ్లకి సంబంధించి నిర్మాణాలను కూడా కూల్చివేస్తామంటూ అప్పట్లో ప్రకటించారు. సో మీడియా కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుని వెళ్ళాలి. ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభమవుతుంది కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ప్రసారం చేయాలి. ఎందుకంటే సమస్య అక్కడ ఉంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల పేరిట ఉన్నటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించినటువంటి వైనం. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా నిన్న జరిగినటువంటి సభలో ఏమన్నారో మరోసారి విందాం. ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గదిబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చినాం. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ని తీసేయనన్నా? పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా ఇక జరాగు 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఇప్పుడు పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దని వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు.
మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం పట్టి దాన్ని కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి. సో ఇది ప్రతిపక్ష నేత హోదాలో నిన్న జరిగినటువంటి సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్. సో మేము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తిపరేస్తాం అనేటువంటి అంశంతో పాటుగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ హైడ్రాను తీసివేసేటువంటి దిశగా కూడా, సో ప్రతి దాంట్లో హైడ్రాను ఒక్కొక్క పేరుతో మీరు పెట్టి పిలుస్తారా, ప్రతి దాంట్లో కూడా సామాన్య పేద ప్రజలపైన పెనుభారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తారా? సో జగిత్యాలలో జైట్రా, అదేవిధంగా నిజామాబాద్లో నిడ్రా, మరి ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా, ఇలా పెట్టుకొని అన్ని కూల్చివేతల ధోరణిలోనే ముందుకు వెళ్తారా? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వాటిని తీసేస్తామంటూ కూడా ఆయన నిన్న హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇళ్ల కూల్చివేతలపైన కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్. సో గతంలో 28,000 ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి మీడియా అంగీకరించాలి, మీడియా దానికి సంబంధించి సానుకూలంగా ప్రసారం చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ ఒక సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి అంటూ చేసినటువంటి కామెంట్స్. ఇప్పుడు 15,000 ఇళ్లను కూల్చివేతకు ప్రయత్నం అంటూ ఆరోపించడం, దీన్ని అడ్డుకోవాలనడం, సో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ కూల్చివేతలను ఆపేస్తామంటూ ప్రతిపక్ష హోదాలు చేసినటువంటి కామెంట్స్. ఓవరాల్గా ఈ రెండు డిఫరెంట్ కామెంట్స్, కానీ ఒకటే అంశం మూసీ ప్రక్షాళన, కానీ ఒకటే అంశం మూసీ సుందరీకరణ, కానీ ఒకటే అంశం ఇళ్ల కూల్చివేతలకు సంబంధించినటువంటి ఇష్యూ. సో ఇళ్లను కూల్చివేసి కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేయబోతుందంటూ తాజాగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇళ్ల కూల్చివేతలకు సంబంధించి సమస్య పరిష్కారం కాబట్టి మీరందరూ సానుకూలంగా మాకు సహకరించాలి అని ఆయన చేసినటువంటి కామెంట్స్. ఈ రెండింటిని బేరీజు వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టేసింది. నాటి కామెంట్స్ నేటి కామెంట్స్ అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ట్రోల్ చేస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, లేకపోతే మరో మాట అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. హైడ్రాకి సంబంధించి ఏదైనా సజెషన్స్ ఉంటే మాకు చెప్పండి, ప్రతిపక్ష నేతగా ఆ హోదాలో మీరు హుందాతనంగా మాకు సజెషన్స్ ఇవ్వండి అని పదే పదే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్స్తో పాటుగా తాజాగా ఈ భిన్నమైనటువంటి ఒకే అంశం పైన కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. దీనిపైన కూడా భిన్నమైనటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి.